ఇక కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దోచుకున్న వారిని శిక్షించేందుకు సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాలి అంటున్నారు సీఎం. నిజాయితీతో విచారణ జరగాలనే సిబిఐకి అప్పగిస్తున్నామంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక బండి సంజయ్ స్పందన చూస్తున్నాం. ఈ బ్రేకింగ్ లో కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని రుజువైంది. ముందు నుంచి మేము ఇదే కోరుతున్నాం, సిబిఐతో విచారణ చేయించాలని. ఇప్పుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు బండి సంజయ్. ప్రాజెక్టులో అవినీతికి బీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహించాలంటున్నారు. ఇక సత్యానికి ప్రభుత్వం తలొగ్గి సిబిఐకి అంగీకరించింది అంటున్నారు బండి సంజయ్. ఇక కేటీఆర్ ఏమంటున్నారు ఇది ఈ బ్రేకింగ్ లో చూద్దాం. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అసలు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే కుట్ర జరుగుతుంది, ఎన్ని కుట్రలు చేసినా న్యాయపరంగా పోరాడతామంటూ బదులిస్తున్నారు కేటీఆర్. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫోన్ లైన్ ఉన్నారు. ప్రభాకర్, ఇప్పుడు ఇక సిబిఐ విచారణకు సంబంధించి అందరి రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? సిబిఐకి సంబంధించి అయితే ఒక కీలక నిర్ణయం అనే చెప్పాలి. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు బీఆర్ఎస్ తప్పుపడుతుంది, బీఆర్ఎస్ ఆందోళన కూడా చేస్తుంది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన కూడా దిగింది. ఇప్పుడే మండలి నుంచి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్ చేరుకున్నారు. గన్ పార్క్ లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. సిబిఐ ఒకవైపు రాహుల్ గాంధీ సిబిఐని వద్దంటూనే ప్రతిపక్షాల పాలిట క్షేమశాపంలో మారిందని చెప్తూనే ఇప్పుడు మాత్రం ఇక్కడ బీజేపీతో ములాఖత్ అయ్యారు. మీకేమైనా తెలుస్తుందా అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సో కొద్దిసేపటి క్రితమే మండలిలో చర్చ ముగిసింది. మండలి నుంచి గన్ పార్క్కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరూ కూడా వెళ్ళారు. రైట్ ప్రభాకర్. బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. అది బీఆర్ఎస్ నిరసన చూస్తున్నాం. మోడీ బాబు డైరెక్షన్ అండ్ రేవంత్ రెడ్డి రియాక్షన్. సో అక్కడ డైరెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు. అంతా ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఇదంతా చేస్తున్నారు. అయినా సరే ఎన్ని కుట్రలు చేసినా పోరాడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గన్ పార్క్ దగ్గర నల్ల బ్యాడ్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు కూడా ఇక శాసన మండలిలో గందరగోళం జరిగింది. శాసన మండలిలో బీసీ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ కాళేశ్వరం సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ అక్కడ ఎమ్మెల్సీలు గందరగోళ పరిస్థితిని సృష్టించారు. పోడియం దగ్గరకు వచ్చారు. సో ప్రతుల్ని చించేసి పోడియం మీదకు విసిరారు. ఎంత సర్ది చెప్పినా వినలేదు. సో ఆ గందరగోళం మధ్య 4 బిల్లుల్ని ఆమోదించింది మండలి. ఆ తర్వాత మండలి నిరవధిక వాయిదా పడింది. రైట్, ఇక దీనికి సంబంధించి బీజేపీ స్టాండ్ కూడా మనం చూస్తున్నాం. ముందు నుంచి సిబిఐ విచారణ కోరుతోంది మేమే. సో మొత్తానికి సత్యానికి తలొగ్గి ప్రభుత్వం ఇవాళ ఈ విచారణకు ఆదేశించింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని రుజువైందని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ప్రాజెక్టులో అవినీతికి బీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహించాలని చెబుతున్నారు. సత్యానికి ప్రభుత్వం తలొగ్గింది, సిబిఐకి అంగీకరించింది అంటున్నారు సంజయ్. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తోంది, వ్యతిరేకతలు వస్తున్నాయి. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇక రాహుల్ గాంధీని విమర్శించారు. ఈ విషయంలో ప్రశ్నలు అడిగారు. రాహుల్, అసలు మీ సీఎం ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసా, మీకు తెలుసా అంటూ అడిగారు. ఇదంతా ఒక పథకం ప్రకారం, కుట్ర ప్రకారం జరుగుతోంది. అయినా సరే ఎన్ని కుట్రలు చేసినా న్యాయపరంగా మేము పోరాడతామని అంటున్నారు కేటీఆర్.